గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మానసిక ప్రవర్తన మీద మాత్రం నాకు ఎప్పుడు కూడా డౌట్ వస్తూ ఉండదు సార్. ఎందుకంటే అంత విపరీతమైన మనస్తత్వం, అంత విపరీతమైన మనస్తత్వం కొంతమందికే ఉంటుంది. వాళ్ళు డెఫినెట్గా సమాజానికి మాత్రం చాలా హానికరం. ఎందుకంటే మనం కొంతమంది చూస్తాం, వాళ్ళు ఏమి చేసినా సరే దాన్ని ఒక గిల్ట్గా ఫీల్ అవ్వరు అనమాట. దాన్ని ఇంకా సమర్థించుకుంటూనే హ్మ్. ఉంటారు. సో నిన్న ఎప్పుడైతే ఆయన ఆ, అంబటి రాంబాబు గారు వీళ్ళంతా కలిపి ఒక పర్యటనకి వెళ్ళారో, అది కూడా ఎవరిని, ఒక బెట్టింగ్లో ఓడిపోయి డబ్బులు నష్టపోయిన ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఆయన విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్ళారు. సరే, ఏదో ఒకటి మీ హ్మ్. కార్యకర్త, మీరు గౌరవించుకోవాలనుకుంటున్నారు, లేకపోతే దేనికో దానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అసలు అంతమంది జనాన్ని వేసుకెళ్ళడం తప్పు. దానికి వేసుకెళ్ళినాక మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసుకోకుండా ఒకళ్ళ కారు కింద పడిపోతే, ఆ కారు కింద పడిపోయిన దాన్ని చూసి చూడనట్టు వదిలేయటం ఇంకో తప్పు. అసలు ఏంటి సార్ అది? నిజంగా అటువంటి పరిస్థితిలో మీరున్నా, నేనున్నా, లేకపోతే ఒక మానవ మాత్రులు ఎవరున్నా సరే, డెఫినెట్గా కారు కింద పడ్డారంటే ఓకే, అది డ్రైవర్ తప్పు, లేకపోతే పొరపాటున యాక్సిడెంట్లు డెఫినెట్గా అవుతాయి. ఆ తర్వాత మనం ఎలా రియాక్ట్ అయ్యాం అనే దాని మీద కదా మన మన నేచర్ ఉండేది. సో అవును. అలా ఒక మనిషి కారు కింద పడిపోయినాక కూడా అసలు అది ఏమీ జరగనట్టు అంత అహంభావంగా ఎలా వెళ్ళిపోయి ఉంటారు సార్ అసలు వాళ్ళు? అంటే మళ్ళీ ఇంకోసారి ఇంకో ఓదార్పు యాత్ర చేసుకోవడానికి ఇంకో సెవెన్ దొరికింది అనే మనస్తత్వంలో ఉన్నారనుకోవాలా? అలా కాదండి. దాంట్లో ఏంటంటే, ఇప్పుడు ఈ కార్యక్రమం ఏడ ఆగిపోతుందో అనే ఒక సందిగ్ధం. దాంతో పాటుగా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నదే బల ప్రదర్శన కోసం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను పోతే చూసావా ఎంతమంది వస్తున్నారో అని చూపించాలని. దానికి ఎందుకు ఎందుకు చూపించాలి? ఆ పని ఎందుకు చెయ్యాలి? అని అంటే కూటమి ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఉంది అని ఈ ఈ ఈ రోజు నుంచి ప్రచారం చేయదలుచుకున్నాడు. ఒక సంవత్సరం కాలం అయిన దగ్గర నుంచి, వెన్నుపోటు దినం ఏ రోజైతే మొదలు పెట్టారో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శనకి ఇక తెర తీశాడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండటం మూలానే నా కోసం ఇంతమంది జనం వస్తున్నారని. మీరు పొదిలి దగ్గర నుంచి చూశారంటే, మరి వాళ్ళ మీడియా కావచ్చు, వాళ్ళని వెనకేసుకొచ్చే మీడియా కావచ్చు, వాళ్ళ సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియాలో కావచ్చు, ఎంతమంది జనం వస్తున్నారని అంటే అది కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతే అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. గట్టిగా చేస్తున్నారు ఆ పని. దానికోసమని జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం పెట్టాడు. అలాంటి దాంట్లో ఇప్పుడు ఏమైంది? సింగయ్య చనిపోతే మానవత్వం ప్రదర్శించలేదనే దాకా మనం మాట్లాడుకుంటున్నాం కానీ, ఇప్పుడు వాళ్ళ కోణంలో చూసుకుంటే ఏమైంది? ఇప్పుడు కనీసం కుయ్ 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 అని అంబులెన్స్ వచ్చినా కూడా ఆడేం జరిగిద్ది అనేది 10 మందికి తెలిసిపోతుంది. కనీసంలో కనీసం ఇక జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ తలపెట్టిన ఈ కార్యక్రమం మొత్తం, పోగేసిన ఈ జనాన్ని మొత్తం, ఆయన వచ్చి మాట్లాడే ఈ మాటలు మొత్తం మళ్ళీ మొత్తం వదిలేసుకొని వెనక్కి వెళ్ళిపోతే, దాంతో పాటుగా ఇక పైపెచ్చు కేసులు, వీటన్నిటి. ఇప్పుడు కేసులు అంటే తర్వాత అయినా కూడా జరుగుతాయి. యాక్చువల్గా ఆ రోజు జరిగిన సంఘటనని మరి చూ చూస్తే ఆ సింగయ్య బాడీ మీద నుంచి కారు ఎక్కెళ్ళినట్టుగా ఏం లేదు. అంటే కారు ఆపారు. ఇప్పుడు మనకి బయట సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో కూడా రోల్ అవుతున్న దాని దగ్గర ఒక 7-8 సెకండ్ల వీడియోనే కనిపిస్తుంది తప్ప, ఆ తరువాత ఏం జరిగిందనే వీడియో అక్కడ లేదు. ఆయన పడ్డాడనే సంగతి అంటే, పడి కారు ముందుకెళ్ళిపోవటానికి ఏం చేశారు? మీద నుంచి వెళ్ళాలి. అలా కాదు, కారు ఆపారు, సింగయ్యను పక్కకు తీశారంటే ఆ వీడియో ఏమైంది? ఆ వీడియో ఎందుకు కనపడదు? ఆ వీడియోని వరకు ఎడిట్ చేస్తారు. దీంతో పాటుగా ఒక చిన్న మ్యానిపులేషన్ కూడా జరిగింది. నాకున్న అవగాహన ప్రకారంగా, నేను ఊహిస్తున్న ఊహ ప్రకారంగా, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మ్యానిపులేట్ చేయటం కోసం పోలీసు వ్యవస్థను కూడా వాడుకున్నారు. అది క్యాన్వాయ్లో వాహనం కాదు, వేరే ఏదో ప్రైవేటు వాహనం అని చెప్పి నెంబర్తో సహా మిస్ మ్యానిపులేషన్ చేశారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అంబటి రాంబాబు వెళ్ళాలి, లేళ్ల అప్పిరెడ్డి వెళ్ళాలి, మరి విడదల రజనీ కూడా వెళ్ళాలి. యాక్చువల్గా ఇప్పుడు ఈ అభివాదం చేస్తూ జగన్మోహన్ రెడ్డి నుంచున్న ఆ వాహనంలోనే విడదల రజనీ కూడా ఉన్నారు అనేది ఒక వెనికిడి వినిపిస్తుంటే, మనం గతంలో ఆ నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నప్పుడు అంబటి రాంబాబు లేటుగా ఎందుకు వచ్చాడు? వచ్చి బ్యారికేడ్లను ఇసిరి పక్కనేసే పని ఎందుకు చేశాడు?
జగన్మోహన్ రెడ్డితో ఉంటే అలా బ్యారికేడ్లు ఇసిరేసే పని లేదు కదా. ఆయన కూడా డైరెక్ట్గా ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డితో వెళ్ళిపోయేవాడు కదా. ఆయన ఏమి వెనకబడ్డ నాయకుడేం కాదు కదా, జగన్తో పాటు సరిసమానంగా నడుస్తున్న నాయకుడే కదా. జగన్మోహన్ రెడ్డి తోటి వెళ్లకుండా బ్యారికేడ్లు ఇసిరేసి వెళ్లాల్సిన పని ఏమొచ్చింది అని అంటే, ఇక్కడ అంబటి రాంబాబుని ఈ చనిపోయిన సెంగయ్య ఇంటికి పంపించి, ఇలా మా కాన్వాయ్ ఒకటి తగిలి పడిపోయాడు, మేము మీకు ఇదిగో 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాము అనే మాటలు మాట్లాడి కుటుంబాన్ని ఊరుకోబెట్టడానికి అంబటి రాంబాబు వెళ్ళాడు. పోలీసు డిపార్ట్మెంట్ని మరి అక్కడ లోకల్ గా కొంచెం పవర్ ఉన్న నాయకుడు కాబట్టి లేళ్ల అప్పిరెడ్డి మేనేజ్ చేయడానికి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ మరి లేటుగానే రావడం జరిగింది. లేటుగా ఎందుకు వచ్చారు అంటే దీని వెనుకున్న కారణం ఇది. అంటే ఇప్పుడు ఈ బల ప్రదర్శన ఆగిపోకూడదు. అదే మళ్ళీ ఫ్యూచర్లో ఏం జరిగిందో అప్పుడు చూసుకోవచ్చు. కావాలంటే ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర అనొచ్చు. వీడియో ఏదైనా బయటకు వచ్చి ఏఐ వీడియో అని మనం వాదించవచ్చు. ఇన్ని రకాలైన మ్యానిపులేషన్స్ వాళ్ళ మైండ్లో ఉన్నాయి. ఆ ఉండటం మూలాన ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఎస్పెషల్లీ పెట్టి అందులో కూడా ఏం ప్లకార్డులు అక్కడ ప్రదర్శింపజేశారో ఆ ప్లకార్డుల్లో ఉన్నది గంగమ్మ జాతరలో వేటపోతు తలకాయలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాము అని అన్నారు. అందులో తప్పే ఉంది, మంచిదే కదా అనే మాటలు కూడా ఎందుకు మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డి వాంటెడ్గా చేసిన పని కాదది. ఇందులో ప్లాన్లో భాగం అనమాట. ఈ అంశాన్ని బయటకు రానియకుండా ఉండటం కోసం మా దృష్టి మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద మరలటం కోసం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే మాట మాట్లాడాడు. అదే మొన్న పొదిలేలినప్పుడు అక్కడ కూడా కొన్ని ప్లకార్డులు ప్రదర్శించారు, ఎదురొచ్చిన వాళ్ళందరినీ తొక్కుకుంటా వెళ్ళిపోతామని. దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆ విషయం ఎందుకు మాట్లాడలా? అక్కడ కూడా గొడవ జరిగింది పొదిల్లో కూడా. అప్పుడేమన్నాడు, వచ్చింది 40 మందే, మేము 40,000 మంది ఉన్నాం అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. 40,000 మంది ఉన్నారో లేదో అక్కడ తెలియదు కానీ 40 మందిని మరి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తే 40 మందిని పంపిస్తుందా? వాళ్ళు కూడా జన సమీకరణ చేసి విపరీతంగా అడిగి తోలలేరు. కానీ ఇక్కడ మాట్లాడిన దాన్ని అక్కడ మాట్లాడిన దాన్ని కొంచెం వ్యారీ చేసుకుని చూడాలి. ఇక ఇందులో ఒక పెద్ద మేనేజ్మెంట్ కనిపిస్తా ఉంది. అన్వాంటెడ్ గా జరిగిన సంఘటనే అది. అది వీళ్ళు ఏదో కుట్రపూరితంగా చేశారని నేనేం చెప్పను కానీ ఒక సంఘటన జరిగిన తర్వాత అక్కడ నుంచి కుట్ర జరిగింది. పొరపాటున సెంగయ్య పడిపోయిన దగ్గర నుంచి ఆ బాడీని ఉంటే రోడ్డు మీద ఉండాలి, లేదు అంబులెన్స్ వచ్చి తీసుకెళ్తే హాస్పిటల్లో ఉండాలి. తొప్పల్లో ఎందుకు ఉంటుందండి? అంటే ఎవరో ఎత్తు పక్కన పెట్టారు. ఆ పక్కన పెట్టారు అని అంటే మరి కారు ఆగిందనే కదా అర్థం. కారు ఆగిన తర్వాత ఆ టైర్ కింద నుంచి ఆయన తీశారనే కదా అర్థం. లేదు కారు వెళ్ళిపోయింది అనుకోండి, అది బుల్లెట్ ప్రూఫ్ వాహనము, దాంట్లో కూడా జిండుగా జనాలు ఉన్నారు, పైనుంచి వెళ్ళిపోతే ఈ మెడ భాగం కానీ తలకాయ భాగం కానీ నుజ్జు అయిపోవాలి. అలాంటిది ఏం జరగల. అంటే కారు ఆపారు, కారు ఆపితే జగన్మోహన్ రెడ్డికి తెలియదా ఇట్లా ఒక మనిషి కారు కింద పడ్డాడనే సంగతి? కారులో ఉన్న వాళ్ళకి తెలియదా కారు ఇట్లా మనిషి పడ్డాడనే సంగతి? తెలిసి కూడా దీన్ని మిస్మేనేజ్మెంట్ చేసేశారు. అందుకనే ఎస్పీ కూడా అంత అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టాడని ఇప్పుడు చాలా మంది అంటా ఉన్నారు. ఒక నెంబర్ కూడా చెప్పాడు, కారు నెంబర్ కూడా. అంటే దానికి వీళ్ళిచ్చిన ఇన్పుట్ని తీసుకున్నాడు. అందుకని ఎస్పీ గారి మీద కూడా ఇప్పుడు అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. 2 రోజుల తర్వాత వీడియో బయటకు రావటం ఏంటి, అసలు ఆ వీడియో తీసింది ఎవరు, ఆ తీసిన దాన్ని కూడా ఎంతవరకు ఎడిట్ చేశారు, ఇవన్నీ కూడా తెలిసిపోతానే ఉన్నాయి, కనపడతానే ఉన్నాయి. వీటన్నిటి మీద ఇప్పుడు ఏం జరిగి కేసులు పెడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇంకొక అస్త్రం తీస్తాడు. ఏదో జరిగితే అది ఏ వీడియో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మా మీద కక్షాపూరితంగా కేసులు పెడతా ఉన్నారు, చూడండి అసలు నా మీదే పెట్టేశారు కేసు అని. ఇప్పుడు ఎందుకంటే A2గా జగన్మోహన్ రెడ్డిని అక్కడ పెట్టింది, A1గా రమణారెడ్డి అని ఆ కారు తోలుతున్న డ్రైవరు, A2గా జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఏంటి, కుట్రపూరితంగా కక్షాపూరితంగా నన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టడం కోసం వీళ్ళు ఎక్కడ లేని కేసులు పుట్టిస్తున్నారు అని మరొక ప్రచారం. దేన్ని పట్టినా సరే వాళ్ళు ప్రచారానికే వాడుకుంటూ ఉన్నారు. అది అసలైన సంగతి అన్నమాట. అందులో వెనకున్న కుట్ర కోణం ఇంత ఉంది. దాన్ని మాత్రం సబ్సైడ్ చేసేయటానికి వీళ్ళు చేసిన పని అది. అక్కడ క్రిస్టల్ క్లియర్గా కనపడతానే ఉంది. ఏం చేయటానికి వాళ్ళు ఏం చేశారనేది అసెస్మెంట్ చేసుకుని అందరికీ తెలుస్తుంది.
మరి ఇక పోలీస్ డిపార్ట్మెంట్ అప్పుడు అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? కూటమి ప్రభుత్వం గ్యారంటీగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ఇంకొకటి కూడా వస్తుంది. ఏపీపీఎస్సీ చైర్మన్ ఎవరికి ఇచ్చారంటే వైసీపీ వాళ్ళకి వత్తాసు పలికిన వాళ్ళకే ఇచ్చారనేది కూడా ఈ రోజున బయట పడుతుంది కదా. చాలా మంది దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఏం జరుగుతుంది? ఇంకా జగన్మోహన్ రెడ్డి ఛాయలో సార్ బ్యూరోక్రసీలో కనపడతానే ఉన్నాయి. ఎందుకు కనపడతా ఉన్నాయి? సార్ ఎందుకు వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దాన్ని వీళ్ళ హోల్డ్ లోకి తీసుకోలేకపోతున్నారు? సార్ ఈ టాపిక్ అంటే ఇంకో దాంతో కలిపి డెఫినెట్ గా డీటెయిల్డ్ గా చేయాలి సార్ ఒకటి. కాకపోతే ఇక్కడ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఇంత క్లియర్ గా కూడా కనపడుతున్నా సరే అది ఏఐ వీడియో అది నిజమైంది కాదు. తెలుగుదేశం వాళ్ళు లేకపోతే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏఐ వీడియో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి బద్నాం చేయాలని చూస్తున్నారని చెప్పి ఇప్పుడు పెయిడ్ జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు దాన్ని ఎండోర్స్ చేయడం కానీ, అలాగే వైఎస్ఆర్సీపీ హ్యాండిల్స్ ఎండోర్స్ చేయడం కానీ, ఇవన్నీ చూస్తుంటే అంటే తప్పు కళ్ళ ముందు తప్పు జరిగినా సరే, వాళ్ళ సాటి కార్యకర్త చచ్చిపోయినా సరే దాన్ని కూడా వదిలేసి ఇంత ఇంత బాహాటంగా ఇంత అబద్ధంగా ఎలా చేయగలుగుతున్నారు సార్? అసలు ఇలాంటి వాళ్ళు కనుక ఉంటే వీళ్ళతో రాజకీయం చేయడం అనేది అసలు నిజంగా అవతల పార్టీ వాళ్ళైనా ఎంత మటుకు చేయగలుగుతారు ఇలాంటి వాళ్ళతో రాజకీయం? ఇది అంతేనండి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పారు. 2, 3 వాళ్ళ కార్యకర్తల మీటింగ్ లో కావచ్చు, వీటిల్లో కూడా ఇలాంటి రాజకీయ నాయకుడిని నా జీవితంలో నేను చూడలేదు. నేను చెన్నారెడ్డి దగ్గర నుంచి చూస్తా ఉన్నాను. అందరితోటి ఎదుర్కొని వచ్చాను. బోల్డన్ని డక్కాముక్కీలు తినొచ్చాను. ఎక్కడున్నా గానీ ఇలాంటి రాజకీయ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడా చూడలేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన అనుభవం మొత్తంలో. మరి ఇక ఈ కొత్త తరం రాజకీయం ఎలా ఉంటుందా అని మరి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్పలేము అక్కడ. కానీ ఇలాంటి ఒక మనస్తత్వం కూడా ఉండాలి కదా. మనిషి అనేవాడి కనీసం మానవత్వం ఉంటది. అది కూడా మర్చిపోయి కేవలం ఒక మనం అనుకున్న ప్లాన్ పారటం ఒక్కటే అని ఇంటెన్షన్ పెట్టుకొని చేశాడు అనుకోండి, దాని మీద ఇక ఇది ఏ రకమైన రాజకీయం ఎవరేం చెబుతారు? అందుకనే బోల్డ్ అని ఉపద్రవాలు జరుగుతాయి. హెలికాప్టర్లు పేలిపోతాయి, కార్లు యాక్సిడెంట్లు అవుతాయి, ఏందో బోల్డ్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ ఒకసాట ఈ ప్రకృతి సమతుల్యత పాటిస్తుంది. యా డెఫినెట్గా సార్ అదే చూడాలి మరి ప్రకృతి సమతుల్యత పాటిస్తుందా, లేకపోతే ప్రజలన్నా సరే జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా అవగాహన తెచ్చుకుంటారా? ఎందుకంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే రేపొద్దున అధికారంలోకి వస్తే మనం గత 5 సంవత్సరాల్లో చూసాం ఏం చేయగలుగుతారని. కానీ వీళ్ళు ఇంకా దాన్ని మించి మేము చేస్తామంటున్నారు. అంటే మన ఎవరిని కూడా ఉండనీరు, మన అంటే ఎవరిని ఏం కూడా చేసేది ఏం లేదండి. ఏం ఉమ్, ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజు ఎవరైతే గళం విప్పుతా ఉన్నారో, గతంలో విప్పిన వాళ్ళు కావచ్చు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒకప్పుడు ఒకంతా చూసి చూడనట్టుగా ఉన్నట్టే లెక్క. ఇప్పుడు కూడా ఆయన చేస్తున్నది ఏమిటి అని మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ చచ్చిపోవటమే. అంత మించిన ఆప్షన్ ఏం లేదు. అదే కదా ఆయన చేస్తానని చెబుతుంది. నేను 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 వస్తే చంపేస్తానని చెబుతున్నాడు. ఏమాత్రం వెనక ముందు కూడా ఆలోచించుకోడు. అందుకు సిద్ధపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడచ్చు. అంతకు మించి ఏం లేదు. కాకపోతే ఇప్పుడు వస్తాడా రాడా దాన్ని ఎవరూ తేల్చలేని అంశం. ప్రజలు కూడా ఇప్పుడు మనం మాట్లాడే దానికి ఎంతమంది ఇన్స్పైర్ అవుతారు అనే దానికంటే కూడా ఆ రోజుల్లో ఎమోషన్స్ ఏమిటి, ఆ ఎమోషన్స్ లో మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని మీదే కదా మొత్తం ఆధారపడింది. ఇది రాజకీయం మొత్తం రాజకీయం మొత్తం గందరగోళంగా ఉంది. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి అందరూ. అలా ఉన్న కారణానికి వాళ్ళు ఏమైనా చేయదలుచుకుంటే ఏదైనా చేస్తారు. దాంట్లో ఇంకా వెనక ముందు ఆలోచించేది కూడా ఏం లేదు. వచ్చాడా చచ్చిపోండి, ఇక దాంతో కథ ముగుస్తుంది. యా ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.